హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి గల్ల పట్టీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అదేవిధంగా ఎలా కుట్టుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు మంచిగా అర్థమవుతుందన్నమాట. ఈ విధంగా ఉంది కదా, చూసారు కదా, గల్ల పట్టీల కోసం క్లాత్ అనేది నేను ఈ విధంగా తీసి పెట్టుకున్నాను. మనకు టోటల్గా బ్లౌజ్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో మనం గల్ల పట్టీలు అనేవి తీసుకుంటాం కదండి, అవి క్రాస్ ఉండాలన్నమాట. స్ట్రైట్గా కాకుండా క్రాస్ ఉంటే, ఎంత క్రాస్ ఉంటే అంత మంచిగా గల్ల అనేది కూర్చుంటుందన్నమాట. అయితే ఇప్పుడు అవి ఎలా తీసుకోవాలని వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా క్రాస్ ఉంది కదా, క్రాస్ ఉన్న పైపే చూసుకోండి. ఈ విధంగా చూసుకొని మీ దగ్గర టేప్ కానీ స్కేల్ కానీ ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా క్రాస్గా ఇట్లా లైన్ అనేది కొట్టుకోండి. లైన్ అనేది కొట్టుకున్న తర్వాత మీకు 1.25 ఇంచు వెడల్పు అనేది పడుతుంది అనమాట. కంపల్సరీ 1.25 ఇంచు వెడల్పు అనేది ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ అనేది పెట్టుకొని ఇట్లా మళ్ళీ లైన్ అనేది గీసుకోండి. మీకు ఒకవేళ టేప్ తోటి రాకపోతే కనుక స్కేల్ అనేది యూజ్ చేయండి. స్కేల్ అనేది యూజ్ చేస్తే కనుక లైన్ అనేది మంచిగా నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా గల్లపట్టీలు అనేవి గీసుకోవాలన్నమాట. గల్లపట్టీల కోసం క్లాత్ అనేది గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మనకు ఎన్నైతే పడతాయో అన్నీ మనము తీసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా వచ్చింది కదా, ఇట్లా 1.25 ఇంచు వెడల్పు అనేది కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే కొంచెం కుట్లలో ఒక పావు ఇంచు పోయినా కూడా మనకు కుట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే 1 ఇంచే తీసుకుంటారు. 1 ఇంచే తీసుకోవడం వల్ల ఏంటంటే ఆడికాడికి అవుతుందన్నమాట. క్లాత్ అనేది సరిపోదు సరిగ్గా. ఇంకా కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా అస్సలు అర్థం కూడా కాదనమాట, అది ఎలా చేయాలి ఏంటి అనేది అంత తక్కువ క్లాత్ తోటి. అందుకోసం అని చెప్పేసి కొంచెం వెడల్పు క్లాత్ ఇట్లా తీసుకొని నేను ఇట్లా వీడియోలో చూపించినట్టుగా ఇట్లా నీట్గా కట్ చేసేసుకోండి. మనం స్టార్టింగ్లో మీరు ఏంటంటే ఇట్లా లైన్స్ అనేది కొట్టుకోవడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది అనమాట. పెద్దగా కష్టపడకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా కొంచెం ఇట్లా పెద్దగా ఉన్న దగ్గర కనుక తీసుకుంటే కనుక మనకు అతుకులు అనేవి కూడా ఎక్కువ పడకుండా నీట్గా వస్తుందన్నమాట. అందుకే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం క్లాత్ ఎక్కువగానే తీసుకోండి. మనకు మామూలుగా 80 పాయింట్స్ పట్టే దగ్గర 90 పాయింట్స్ తీసుకోండి. మీటర్ పట్టే దగ్గర కొంచెం మీటర్ మీద 10 పాయింట్లు ఎక్కువ తీసుకొని ఈ విధంగా మార్కింగ్లో చేసుకొని కటింగ్ చేసుకోండి. ఎందుకంటే అతుకులు అనేవి పడకుండా మనకు ఎక్కువగా నీట్గా బ్లౌజ్ అనేది రావడం కోసం అని చెప్పేసి కొంచెం క్లాత్ ఎక్కువగా తీసుకోండి. ఇప్పుడు చూసారు కదా, 2 ముక్కలలో నాకు అయిపోయిందనమాట. అంటే ఇందులో 2 ముక్కలు ఉంటాయి కదా, 4 ముక్కలలో నాకు గల్లపట్టీలు అనేవి వచ్చేసాయి అనమాట. ఈ విధంగా ఈజీగా అయిపోతుంది. ఇట్లా కొంచెం తక్కువ క్లాత్ ఉందనుకోండి, ఆడికాడికే ఉందనుకోండి, ఎక్కువ ముక్కలు అవుతాయి, అతుకులు పడతాయి బ్లౌజ్కి. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే అర్థం కాదు, వాళ్ళకి సరిగ్గా అర్థం కాకుండా ఉంటుంది కదా, ఇబ్బంది అవుతుందన్నమాట కుట్టడానికి. ఈ విధంగా గల్లపట్టీలు అనేది ప్రిపేర్ చేసుకోండి. వీటిని ఇప్పుడు జాయిన్ చేయాలి. అదేవిధంగా ఎలా స్టిచ్ చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. అయితే ఈ గల్లపట్టీలు ఉన్నాయి కదా, ఈ గల్లపట్టీలు అనేది ఫస్ట్ జాయిన్ చేసుకోవాలన్నమాట. మనము ఒకదానికి ఒకటి లింక్ చేసేసి జాయిన్ చేసుకోవాలి. అయితే ఆ జాయిన్ చేసుకునే పద్ధతి కూడా ఉంటుందండి. ఎలా పడితే అలా జాయిన్ చేస్తే కూడా క్రాస్ అనేది కరెక్ట్గా కూర్చోదనమాట. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, క్లాత్ అనేది ఇట్లా అడ్డం పెట్టేసి ఇంకో క్లాత్ అనేది ఇట్లా నిలువు పెట్టేసి ఆ కుట్ అనేది నేను ఇప్పుడు మార్కర్ తోటి గీసి చూపిస్తున్నాను కదా, ఇట్లా రావాలన్నమాట. కుట్ అనేది ఇట్లా రావాలి. అప్పుడే కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. మనకు క్రాస్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు, అతుకుల దగ్గర కూడా లేవకుండా మంచి నీట్గా కూర్చుంటుంది. ఈ విధంగా జాయిన్ చేసేసి కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంటుంది కదా, నీట్గా కట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత అన్ని ముక్కలు కూడా ఈ విధంగానే అటాచ్ చేసేసుకోండి. అట్లా అటాచ్ చేసేసుకుంటే కనుక మనకు నెక్కు కావాల్సిన మొత్తం క్లాత్ అంతా రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా జాయిన్ చేసుకోండి. మొత్తం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, నీట్గా కట్ చేసేసుకోండి. మనకు పెద్ద ముక్కలు ఉన్నాయి కాబట్టి 4 ముక్కలలో అయిపోయిందనమాట. చిన్న ముక్కలు ఉంటే కనుక ఎక్కువ ముక్కలు పడతాయి అన్నమాట. అట్లా కాకుండా ఇట్లా కొంచెం పెద్ద ముక్కలు ఉండేటట్టుగా చూసుకోండి. అదేవిధంగా మన వీడియోస్ అనేవి షార్ట్లో చాలామంది చూస్తున్నారండి, షార్ట్స్లలో, కానీ లాంగ్ వీడియోస్ చూడట్లేదు. లాంగ్ వీడియో చూసినప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది నీట్గా స్టిచ్చింగ్ అనేది. లాంగ్ వీడియోస్ కూడా చూడండి. ఇప్పుడు ఈ విధంగా పెట్టినాం కదా, మనం ఇప్పుడు ఇది కాజలపట్టి సైడ్ అనమాట. ఈ కాజలపట్టి సైడ్ ఇట్లా పెట్టేసుకొని కొంచెం ముందరికి ఇట్లా క్లాత్ అనేది ఇట్లా ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా
పెట్టేసుకోండి. ఒక పాదమంచు ఖర్చు మంచిగా పావించు ఖర్చు పట్టండి. పట్టేసి ఈ విధంగా స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసుకొని ఈ మూలల దగ్గర కనుక కొంచెం స్లోగా నీట్గా కుట్టండి. ఇట్లా కుట్టుకుంటూ వెళ్ళండి. ఇట్లా మొత్తం ఎక్కువ స్పీడ్గా తిప్పకుండా మూలల దగ్గర కొంచెం స్లోగా తిప్పితే ఏంటంటే మంచిగా కూర్చుంటుంది అనమాట. కూర్చోవడం కొంతమంది ఏంటంటే స్పీడ్గా తిప్పేస్తారు. స్పీడ్గా తిప్పేయడం వల్ల ఏంటంటే ఆ మూలల దగ్గర లేసినట్టుగా కరెక్ట్గా కూర్చోకుండా అట్లా ఇబ్బంది వస్తుంది అనమాట. నెక్ దగ్గర కూడా వెనకాల కూడా మంచిగా నీట్గా కూర్చునేటట్టుగా తిప్పండి. ఇలా మంచిగా నీట్గా అనుకుంటూ తిప్పుకుంటూ కుట్టండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా రిలేటివ్స్ కానీ ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మన వీడియోస్ అనేవి షేర్ చేయండి. దానివల్ల ఏంటంటే వాళ్ళకు కూడా తెలియని విషయాలు తెలుసుకుంటారు. నేర్చుకునే వాళ్ళైతే నేర్చుకుంటారనమాట. ఒకవేళ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అదేవిధంగా మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇట్లా అటాచ్ చేస్తున్నాం కదా, అటాచ్ చేసేటప్పుడు ఏమాత్రం క్లాత్ అనేది లాగొద్దనమాట. కింది క్లాత్ కానీ పై క్లాత్ కానీ ఏమాత్రం లాగకుండా ఆడికాడికి పెట్టి కుట్టాలన్నమాట. లాగితే కనుక షేప్ అనేది అవుట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఎండుకు వచ్చింది కదా, ఎండుకు వచ్చిన తర్వాత కూడా ఇట్లా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోండి. నీట్గా కట్ చేసేసుకోండి. ఇంకా దీనికి మూలలలో కట్ చేయడము పైపింగ్ లాగా అట్లాంటివి ఏం అవసరం లేదనమాట. మామూలుగా ఇట్లా లోపలికి ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలంతే సింపుల్గా. ఆ కుట్ట అనేది మాత్రం బయటికే రావాలి, స్టార్టింగ్లో రావాలి. ఈ లోపల క్లాత్ కూడా ఉందిగా చూస్తున్నారు కదా, అది కూడా లోపలికి వెళ్ళిపోవాలి నీట్గా. బయటికి ఏం కనిపించకూడదు. ఇంకా నీట్గా ఉండాలన్నమాట. ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి. అట్లా చూసుకోండి. ఈ విధంగా పెట్టుకున్నారు కదా, ఇట్లా పెట్టేసుకొని స్టార్టింగ్లో రావాలన్నమాట. కుట్ట అనేది స్టార్టింగ్లో రావాలి. అది లైనింగ్ క్లాత్ వైపే రావాలన్నమాట. మీకు అర్థమైంది కదా, మనం ఇందాక కుట్టాం కదా, ఆ క్లాత్ వైపే రావాలి కుట్ట అనేది. పెట్టేసి ఇట్లా స్టార్టింగ్లో ఏంటంటే చాలామందికి కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కుట్టే వాళ్ళకి స్టార్టింగ్లో కొంచెం టెన్షన్ ఉంటుందన్నమాట. అది కొంచెం రాను రాను కుడుతుంటే అది అలవాటు అయిపోతుంది. కానీ అయితే ఇది ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చేసుకోండి. పట్టడం అనేది ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా పట్టండి. అప్పుడే మనకు హెమ్మింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. హెమ్మింగ్ చేసిన తర్వాత కూడా నెక్ అనేది చూడడానికి నీట్గా వస్తుంది. ఇలా ఇలా సన్నగా అనుకొని మంచిగా నీట్గా ఆ లోపల క్లాత్ కూడా మంచిగా లోపలికి ఫోల్డ్ అయ్యేటట్టుగా నీట్గా పెట్టేసుకొని కుట్టేసుకోండి. మీకు మంచిగా గల్ల అనేది మంచిగా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఇది ఏంటంటే పైపింగ్ కాకుండా ఉట్టి గల్ల అనమాట. మామూలుగా మనకు కొంతమందికి పైపింగ్ అవసరం లేకుండా గల్లలు వేసుకుంటారు కదా, ప్లెయిన్ బ్లౌజ్లకు కానీ నార్మల్గా మనం డైలీ వేర్ శారీస్ ఆ బ్లౌజులు కూడా ఉంటాయి కదా, వాటికి కూడా ఇట్లా గల్లలు వేయాల్సి వస్తుంది అనమాట. ఒకవేళ మీరు కస్టమర్స్కి కుట్టే వాళ్ళైతే కూడా ఇట్లా వేయాల్సి వస్తుందన్నమాట. అప్పుడు ఏంటంటే నీట్గా ఉండాలి. వేసిన గల్ల కూడా నీట్గా ఉండాలన్నమాట ఫినిషింగ్ అనేది. దానికోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేశానన్నమాట. మీకు మంచిగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో. ఎందుకంటే ఇంత క్లియర్గా చెప్పడం అనేది జరగదు ఎక్కడ. మీరు క్లాస్లోకి వెళ్ళినా కూడా, డబ్బులు ఇచ్చి క్లాస్లోకి వెళ్ళినా కూడా ఇంత క్లియర్గా ఇంత నీట్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. వాళ్ళు కూడా కుట్టుకోమని చెప్తారు, ఒకసారి చూపిస్తారు కానీ మళ్ళీ మళ్ళీ ఎవ్వరు చూపించరు అనమాట. మీకు ఇట్లా వీడియోస్లో చూడడం వల్ల ఏంటంటే ఎన్నిసార్లు అయినా చూడొచ్చు అనమాట. మళ్ళీ మీరు రిపీట్ చేసుకొని ఎన్నిసార్లు అయినా చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు బయట అయితే మామూలుగా 10,000 15,000 నడుస్తుందండి టైలరింగ్ నేర్పించే వాళ్ళకి. ఎందుకంటే నా దగ్గరికి మొన్ననే ఒక కస్టమర్ వాళ్ళ చెల్లెలు వచ్చిందనమాట. నేర్చుకుంటుంది టైలరింగ్ బయట. నన్నే అడిగిందనమాట. అయితే నాకు వీలు కాదమ్మా, నేను నేర్పించలేను అని చెప్పాను. చెప్తే బయటికి వెళ్ళి ఒక దగ్గర నేర్చుకుంటుంది. 10,000 తీసుకుంటున్నారంట. మొత్తం అన్నీ నేర్పిస్తున్నారంట. 10,000 తీసుకుంటున్నారంట. చూడండి మీరు ఎన్ని డబ్బులు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు యూట్యూబ్లో నేర్చుకోవడం వల్ల. 10,000 అంటే మామూలు విషయం కాదండి. ఇంకా కొంచెం మంచిగా టైలర్స్, ఇంకా కొంచెం ఫినిషింగ్ మంచిగా ఉన్న వాళ్ళైతే 15,000 కూడా తీసుకుంటున్నారు. అట్లానే ఏం లేదు.
కాకపోతే ఏంటంటే మనము ఇంట్రెస్ట్గా నేర్చుకోవచ్చు అనమాట. ఇంట్లో అయితే ఇంట్రెస్ట్గా నేర్చుకోవచ్చు, వేరే పనులు కూడా చూసుకోవచ్చు. అట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా నేర్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం బయటికి వెళ్ళాలి, మనకు అంత టైం ఉండదు కదా, దానికోసం అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఈజీగా నేర్చుకోండి ఈ విధంగా. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.